డైరీ మిల్క్ తో డైరీ కేక్ అని పేరు ఎందుకు పెట్టానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో ఎగ్ ఉండదు, మైదా ఉండదు అండ్ ఓవెన్ కూడా యూజ్ చేయం. అయినా చూస్తున్నారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? దానికన్నా ముందు ఒక చిన్న మాట, మీరు నా వీడియోస్ చూసినప్పుడు వీడియోస్ లాంగ్ అనిపిస్తే పైన సెట్టింగ్స్ లో ప్లేబ్యాక్ స్పీడ్ లోకి వెళ్ళి స్పీడ్ పెంచుకుంటే వీడియో త్వరగా ప్లే అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి, మిగతా వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని ఇది బాగా మెల్ట్ చేసుకోవాలి. మీకు తెలుసా, చాక్లెట్ లో ఎప్పుడు వాటర్ వేసి మెల్ట్ చేయకూడదు. అలా మెల్ట్ చేస్తే మెల్ట్ అవ్వదు సరిగ్గా. ఇది ఇలా తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఓవెన్ లేకుండా ఎలా మెల్ట్ చేయాలో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక బాండీలో వాటర్ పెట్టుకుని దాంట్లో ఈ చాక్లెట్ బౌల్ పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ ని డైరెక్ట్ గా ఎప్పుడు స్టవ్ మీద కూడా పెట్టకూడదు. అలా పెడితే చాక్లెట్ మాడిపోతుంది. చాక్లెట్ ఎప్పుడు ఆవిరికి మాత్రమే మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ చేసుకుని తిన్న చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు తిన్నా ఇలాగే తింటాను, మీరు కూడా ట్రై చేయండి. చాక్లెట్ మెల్ట్ అయ్యాక పాలు కూడా వేసుకుని, చాక్లెట్ సరిపోలేదని ఇంకొంచెం చాక్లెట్ వేసాను నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి క్వాంటిటీ కరెక్ట్ గా తెలియడానికి సేమ్ అదే బౌల్ తో గోధుమ పిండి తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అదే బౌల్ తో హాఫ్ వరకు గోధుమ నూక, అంటే 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ గోధుమ నూక వేసుకున్నాం. ఇప్పుడు బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ కట్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలి. చాక్లెట్ కేక్స్ లో కాఫీ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అదొక హాఫ్ స్పూన్. నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, ఇది కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే బౌల్ తో వెన్నపూస తీసుకున్నాను, ఇది మెల్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వెన్నపూస ప్లేస్ లో ఆయిల్, ఘీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది మెల్ట్ చేసి వేసేసుకున్నాక అదే బౌల్ తో షుగర్ లో 2 యాలకులు వేసి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న చాక్లెట్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక అద్భుతం కనబడుతుంది. నా దగ్గర కేక్ బ్లెండర్ లేదు కదా, సో మిక్సీలో వేసి బాగా మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు ఇది దానికన్నా ముందు మనం ఓవెన్ యూజ్ చేయట్లేదు కదా, ఇలా ఒక కడాయిలో ఇసుక వేసుకుని ఇది ముందు ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం దేంట్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో నెయ్యి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవేంటో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకున్నాక మన కేక్ బ్యాటర్ కూడా ఇందులో వేసేసుకుని ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇసుక పైన ఒక బౌల్ పెట్టాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి ½ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్ లో ఉంచేస్తే మన కేక్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా చెక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయినట్టే. మన కేక్ రెడీ అయిపోయిందని ప్లేట్ లో వేద్దామని చూస్తుంటే చూడండి ఎలా తయారైందో. ఆగండి, వీడియో చివరి వరకు చూడండి. కేక్ ఇలా వచ్చింది కదా అని బాధపడకుండా ఇంకో అటెంప్ట్ చేశాను. ముక్కలైన టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ లో ఏం చేశానంటే, బటర్ పేపర్స్ ఉంటాయి కదా, అదొక పేపర్ తీసుకుని కేక్ బౌల్ కి నెయ్యి రాసేసి దాంట్లో ఈ పేపర్ స్ప్రెడ్ చేసేసాను. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మన కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, బటర్ పేపర్ ఈ విధంగా సెట్ చేసుకుని ఇప్పుడు ఇందులో మన కేక్ బ్యాటర్ వేసేసుకుందాం. కేక్ బ్యాటర్ ఇంకొంచెం పలుచగా ఉండాలి, అదొకటి నేను చేసిన తప్పు. మీరు కనుక ఈ కేక్ ట్రై చేస్తే ఇంకొంచెం పాలు వేసి ఈ కేక్ బ్యాటర్ ఇంకొంచెం పలుచగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు అర్థమైందా డైరీ కేక్ అని ఎందుకు పేరు పెట్టాను? దీంట్లో మనం పాలే కదా ఎక్కువ యూజ్ చేసింది, అందుకే నేను అలా పెట్టాను. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ ఇందులో వేసేసాం కదా, ఇప్పుడు ఇది ఇలా తీసుకెళ్లి మన బుల్లి ఓవెన్ లో పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద పెట్టేసుకుని మళ్ళీ బేక్ చేసేసుకుందాం. అండ్ నేను ఇందాక చెప్పిన అద్భుతం ఏంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ అద్భుతం చూడటానికి ఎలా ఉన్నా, ముక్కలు అయిపోయినా కానీ టేస్ట్ ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. ఇంత టేస్టీగా ఉంది. మీకు అర్థమైందా? సరే, ఇప్పుడు మన సెకండ్ అటెంప్ట్ లో చేసిన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్రశాంతంగా ఇలా తీస్తే అలా వచ్చేసింది. చూసారు కదా, ఈ బటర్ పేపర్స్ ఎంత యూస్ఫుల్ అయ్యాయో. ఇవి ఆన్లైన్ స్టోర్స్ లో దొరికేస్తాయి. కేక్ చేసినప్పుడు ఇలాంటి పేపర్స్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బటర్ పేపర్ స్లోగా తీసేసుకొని కేక్ పీసెస్ కట్ చేసేసుకోవడమే. ఈ కేక్ నాకు ఒక లెసన్ నేర్పించింది. ఏంటో చెప్పనా? మనం ఏదైనా పని చేసేటప్పుడు తప్పు జరిగితే భయపడి బాధపడిపోకుండా ఇంకో అడుగు ధైర్యంగా ముందుకేస్తే ఈ కేక్ లాంటి అద్భుతాలే చూస్తాం. నిజమే కదా, అందరికీ అన్ని పర్ఫెక్ట్ గా రావాలని ఏం లేదు కదా. నిజానికి నాకు కూడా ఏది అంత పర్ఫెక్ట్ గా రాదు, కానీ ట్రై చేయగా అదే వస్తుంది కదా. చూస్తున్నారు కదా మీరు కూడా. సో ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కేక్ ఒక ప్రయోగం అనే చెప్పాలి. ఈ డైరీ మిల్క్ తో నేను ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేశాను. అదేంటో రాబోయే వీడియోస్ లో మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, డెలిషియస్ గా కేక్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, మైదా లేకుండా. చూసారు కదా మన డైరీ మిల్క్ కేక్ ఎలా రెడీ అయిపోయిందో. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా పర్ఫెక్ట్ గా చేసేసుకోండి. అండ్ ఈ కేక్ మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో చూసేయండి. చూసేసి ఊరికే వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.